నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, శ్రీమాత్రే నమః. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్ మీకు. మీకు మరియు మన ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్, రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు. 2024వ సంవత్సరం ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందో అని ప్రొడిక్షన్స్ అందిస్తూ ఉన్నారు. ఇక సింహరాశి వారికి 2024వ సంవత్సరం ఎలా ఉండబోతోంది సార్? సింహరాశి వారికి సెకండ్ హౌస్ అంటే ధనము, కుటుంబము స్థానాల్లో కేతు సంచారం జరుగుతుంది. అలాగే అష్టమ రాహు మరియు భాగ్యస్థానంలో గురు సంచారం జరుగుతూ దశమంలోకి ఎంటర్ అవుతుంది. మే నుంచి సప్తమ శని. ఒక్కొక్క గ్రహం మనం అనాలిసిస్ కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ సింహం వారికి భాగ్యస్థానంలో జనవరి 1 నుంచి గురువు ఉన్నాడో గురు బలము అంటారు. అంటే ఏమిటి? ఒక క్లారిటీ ఆఫ్ మైండ్, దైవ అనుగ్రహం ఉండడం. ఇప్పుడు మనం చూడండి, ఒక్కోసారి చిన్న చిన్న తప్పులు కూడా ఒక్కోసారి ఇట్లా కారు ఇట్లా వెళ్తే సడన్గా అవుతాం, ఎందుకు తెలియదు. చూస్తే ఫట్ అనేది ముందు నుంచి అరే మనం ఎలా ఆగాము, నా ప్రమేయం లేకుండా ఎలా బ్రేక్ కొట్టాను అనుకుంటాం. అదే దైవానుగ్రహం. మన ప్రమేయం లేకుండా మనం ఒక ఆపద నుంచి బయటపడిపోతాం ఏమి తెలియకుండా. అదే దైవానుగ్రహం. ఆ దైవానుగ్రహం గురువు ద్వారా రాశి మీద ఉంది కాబట్టి మన మైండ్ పిచ్చి పిచ్చిగా పోకుండా దైవం కంట్రోల్ చేస్తుంది. మన మైండ్ని కంట్రోల్ చేస్తుంది. మన మైండ్ని ఎప్పుడైతే దైవం కంట్రోల్ చేస్తుందో మనకు తెలియకుండా మనం ఆ పనులు చేస్తాం. ఓకే, అంతే కదా. మరి ఈ గురువు ఎంతకాలం ఉంటాడు అక్కడ? మే వరకే ఉంటాడు. మే దాటిన తర్వాత మరి పరిస్థితి ఏమిటండి? అక్కడ పరిస్థితి ఏమిటంటే ఈ ఈ చంద్రరాశి ఏదైతే మేషరాశి మన సింహరాశి ఉందో, సింహరాశి నుంచి మనం సింహంది మాట్లాడుకుంటున్నాం కదా. దాని చంద్రుడు ఉన్న రాశిని రాశి అంటాం మనం. లగ్నం ఉంటే లగ్నం అంటాం. ఈ సింహరాశి నుంచి 2లో కేతు సంచరిస్తున్నాడు. అయితే ఈ 2వ స్థానంలో కేతు ఎప్పుడైతే సంచరిస్తాడో సహజంగా ఏమిటి అంటే మనీ అనేటువంటిది ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళకి మాసంలో పౌరహిత్యము, లేకపోతే ఈ ఆస్ట్రాలజీ అను, వాస్తను, లేకపోతే ఎనీథింగ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన ఐటమ్స్ అమ్మే విషయాలను, టెక్నికల్ రిలేటెడ్ ఈ లెక్కలు మ్యాథమెటిక్స్ చెప్పేటువంటి వీళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఏవో చిన్న పిసర్ స్ట్రక్ అయ్యి మళ్ళీ రిలీజ్ అవుతాయి. కానీ నార్మల్గా వేరే వాళ్ళకి సెకండ్ హౌస్ కేతు ఉన్నందుకు ఎవరైనా ఈ సమయంలో తొందరపడి ఎవరికైనా డబ్బులు ఇస్తే మాత్రం వెనక్కి రావు. కాబట్టి 1.5 year కూడా ఆల్రెడీ 1 month అయిపోయింది కూడా, 1 year 5 months కూడా, 7 months ఆల్మోస్ట్ 1 year 6 months అనుకుంటే 1 year 5 months దాదాపుగా ఇవ్వకూడదు. ఒకవేళ ఇంకా అత్యవసర అవసరమై ఫ్రెండ్కి ఇస్తున్నాము అనుకుంటే ఇంకా రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకండి. నేను హెల్ప్ చేస్తున్నాను అనే భావంతో ఇచ్చేసాడు. లేదండి నాకు మళ్ళీ అవసరమే కానీ ఫ్రెండ్కి ఇస్తున్నాను అనుకుంటే గణపతిని తలుచుకుంటే ఇవ్వండి. అప్పుడు ఏమవుద్దంటే ఈ డబ్బుల వల్ల మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ చెడిపోదు. మీ డబ్బులు మీకు ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఇవ్వకపోవడం కారణం ఏంటంటే అరే ఫ్రెండ్ కూడా పోతాడు డబ్బులతో పాటు అని. డబ్బులు కూడా పోతే పర్లేదు, ఫ్రెండ్ పోతాడు, నేను మళ్ళీ ఎక్కడ బిల్డప్ చేసుకోవాలి ఇన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఇంకోతో. అందుకని చాలా మంది ఇవ్వరు కూడా. అరే ఫ్రెండ్షిప్ పాడైపోతుంది. కానీ నేనేమంటానంటే ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు అంట, ఇచ్చేసాయి. నువ్వు ఇంకా రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఇచ్చేసాయి. వాడు ఇచ్చాడా గుర్తుండి హ్యాపీ ఫీల్ అవు, ఇవ్వకపోయినా హ్యాపీ ఫీల్ అవు. అట్లాంటి పరిస్థితి ఉంటే ఇచ్చేయడమే. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, 4 డబ్బులు చక్కగా భగవంతుడు ఇచ్చాడు, ఫ్రెండ్కి ఏదో ఇబ్బంది ఉందని తెలిసింది వెంటనే ఇచ్చేసేయాలి. వాడు అడిగాడా ఇచ్చేసేయాలి, ఇంక మళ్ళీ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే అది అంతే, ఇంక అట్లాగే ఉంటుంది. అదొక పరీక్ష ప్రతి ఒక్కరికి కూడా. అదొకటి. రెండవది ఏమిటంటే అమ్మ, ఇక్కడ ఈ గురువు ఎప్పుడైతే దశమ స్థానంలోకి ఎంటర్ అవుతాడో అప్పుడు వీళ్ళకి కలిగేటువంటి విషయాల్లో గృహయోగాన్ని ఇస్తాడు. స్థలాలు కొనుక్కునేలా చేస్తాడు. అంటే ఈ టైంలో మే నుంచి కొనే స్థలాలు మంచి ఫ్రూట్ఫుల్గా ఉంటాయి వీళ్ళకి. లేదా గతంలో కొన్న స్థలాల యొక్క రేటు కూడా పెరుగుతుంది. చాలామంది ఏమంటారంటే ఏమంటే మేము కొన్నాం కానీ అసలు ఎక్కడా పెరగట్లేదండి. అయ్యో 10 సంవత్సరాల క్రితం కొన్నాం అదే 40 లక్షలు, ఇప్పుడు అదే 40 లక్షలు, వేరే కూడా అందరూ పెరుగుతున్నాయి అంటుంటారు. ఎందుకు అంటే పర్టికులర్గా వీళ్ళకి పెరిగే యోగాలు ఉండవు. అయితే ఇప్పుడున్న గోచారం ఏంటంటే సహజంగా అంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే మీకు ఒక సంవత్సరం 5 నెలల వరకు పెద్దగా పెరగవు, రేట్లు ఆగుంటాయి. సంవత్సరం 5 నెలల వరకు ఏమి కంగారు పడక ఆగుంటాయి రేట్లు.
ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ అంటే కొంతమంది అమ్మేద్దాం అనుకుంటూ ఆశపడుతుంటారు. ఏమో ఇంకొక నెల ఆగితే పెరుగుతుందో ఇట్లాంటివి ఏం పెట్టుకోకుండా ఇప్పుడు అమ్మేయడం best. మేడం బెటర్. పెరిగే పరిస్థితి ఉండదు. లేదు అంటే అనవసరంగా లేట్ చేస్తున్నా కొద్దీ అదేదో ఇంకా తగ్గడం ఇట్లాంటివి అవుతాయేమో కానీ పెరగవు. కాబట్టి అమ్మేయాలనుకున్నాడు ఇమ్మీడియట్లీ అమ్మేయమని చెప్తున్నాను నేను. Right. అలాగే ఏ ఇక్కడ మాత్రం ఈ రాశి వాళ్ళు కొన్న ప్రదేశాలు మాత్రం కొంత పెరుగుతాయి సింహం వారు. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే మే తర్వాత ప్లేస్ ఆఫ్ చేంజ్ కూడా ఉంటుంది ఉద్యోగరీత్యా. ఓకే. ఉద్యోగరీత్యా ప్లేస్ ఆఫ్ చేంజ్. Mm. అండ్ అలాగే సప్తమ శని నడుస్తున్నాడు కాబట్టి వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కొంత స్లో అవుతుంటుంది. 7వ స్థానం కదా ఎంతైనా కూడా వివాహ స్థానము అంటూ ఉంటారు. అవును. ఈ వివాహ స్థానం మరి శని ఉన్నాడు కదండి అసలు ఏమిటి మరి ముందు కదలదు కదా అని ప్రతి ఒక్కరికి బెంగ పట్టుకుంటుంది. అరే శని ఉన్నాడు సప్తమంలో అంటే ఏం చెప్తానంటే శని ఎప్పుడైనా సప్తమంలో ఉన్నప్పుడు వివాహ సంబంధించిన విషయాలు మీరు ఏదైనా ఒక పోస్ట్ చేస్తారు ఇప్పుడు మన వీటిలో మ్యాట్రిమోనీ సైట్స్లో ఈవినింగ్ తర్వాత పోస్ట్ చేయండి. శని బలం పెరుగుతుంది అక్కడ. ఈవినింగ్ తర్వాత పోస్ట్ చేయడము. అదేవిధంగా వీలైనంత మట్టుకు పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో ముసలి వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు తాతో ముత్తాతో అమ్మమ్మ నానమ్మ వాళ్ళ త్రూగా మీరు సంబంధాలు వెతకండి. వాళ్ళ సర్కిల్లో వాళ్ళు మాట్లాడేలాగా. ఎందుకంటే సాటర్న్ ఈజ్ ఓల్డ్ పర్సన్స్. కర్షకులు కార్మికులు ఏజ్డ్ పర్సన్స్ ఓల్డ్ మన బాగా ఏజ్డ్ పర్సన్స్ ముసలి వాళ్ళు వీళ్ళకి కారకుడు. సో ఆ ఇది అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు వెళ్తేనే అక్కడ ఆటంకం జరగదు. ఇప్పుడు చూడండి ఒక పనికి వెళ్ళినప్పుడు అక్కడ బాగా పెద్ద ఆయన అన్నప్పుడు ఇంకో పెద్ద ఆయన వెళ్తే మాటలు కుదురుతాయి కరెక్ట్ గా. అవును అవును. పిల్లడు వెళ్తే నీకేం తెలుసు పిల్లడు వెళ్ళి అంటాడు బచ్చగాడు బచ్చాగాడిది అంటే. అలా ఏంటంటే దాన్ని బ్రేక్ చేయాలంటే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వెళ్ళడం కానీ అట్లా చేస్తే మీకు అది వర్కౌట్ అవుతుంది. అది అట్లా చేసుకోవాలి ఒకటి. అండ్ అట్లాగే ఇంకోటి ఏంటంటే మీకు 7th హౌస్ సాటర్న్ ఉన్నప్పుడు కొన్ని సంబంధాలు మనం మాట్లాడుతున్నా కూడా అక్కడ లేట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు రిప్లై ఇవ్వరు. సాటర్న్ ఎప్పుడైనా సరే 7th హౌస్ కనెక్టివిటీ వచ్చింది అంటే రిప్లై ఇవ్వరు తొందరగా. అదంటారు ఇదంటారు నానుస్తూ ఉంటారు. అలాంటప్పుడు దగ్గరలో ఆంజనేయ స్వామి కానీ గణపతి కానీ లేకపోతే లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలకి వెళ్ళి మీరు గనక సంబంధాలు చూస్తున్నట్లయితే తొందరగా కుదరడం జరుగుతుంది. కొంచెం పార్ట్నర్స్ నుంచి రిప్లై స్లోగా రావడము. ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్ అయినా లైఫ్ పార్ట్నర్ అయినా వీళ్ళతో కొంత రిప్లై అనేది ఇదిగా ఉంటుంటుంది. దాన్ని పట్టించుకోకుండా మనం కొంచెం మనకి రాహుకాలం పనిచేయదు. తమిళనాడు సైడ్కి అది మనం తెచ్చుకున్నాం దాన్ని. మనకి వజ్రము దుర్ముహూర్తమే మెయిన్. చూసుకుంటే సరిపోతుంది. ఇక మీరు అడిగినట్టుగా ఆరాధన దత్తాత్రేయుడిని దుర్గా అమ్మవారిని ఎంత ఆరాధిస్తే అంత మంచిది. పర్సెంటేజ్ వైజ్ కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ఎంత పర్సెంట్ వీళ్ళకి ఈ ఇయర్ బాగుంటుంది సార్? ఇందాక నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో నేనేమంటానంటే ఈ పర్టికులర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇందాక చెప్పాను దశమంలో గురువు ఉన్నప్పుడు కొంచెం ప్రాపర్టీ వైజ్గా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఆ గ్రహం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంటుందండి. కాబట్టి మనం మన ప్రయత్నం ఒక 20% ఉంటే గ్రహస్థితి 80% పనిచేస్తూ ఉంటుంది మన మీద. బ్యూటిఫుల్. చాలా చక్కగా వివరించారు సార్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రెడిక్షన్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.